హాయ్ ఫ్రెండ్స్, నేను మీ గోలా. మన ఛానల్ ఫోర్త్ ఎస్టేట్ @75. ఈరోజు మనం చెప్పుకోబోయే అంశం ధైర్యవంతుడు, బలవంతుడు. అంశంలోకి వెళ్ళే ముందు ఒక చిన్న విన్నపం. నా ఛానల్ మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోగలరు, అలాగే లైక్స్, కామెంట్స్ ఇవ్వగలరు. ఓకే, ఇక విషయంలోకి వెళ్దాం. తప్పు చేయడం మానవ సహజం. ఆ తప్పులో కూడా 2 రకాలు ఉంటాయి. తెలియక తప్పు చేయడం ఒక రకమైతే, తెలిసి కూడా తప్పు చేయడం రెండో రకమైనది. తెలియక తప్పు చేయడం పొరపాటైతే, తెలిసి కూడా తప్పు చేయడం మూర్ఖత్వం అవుతుంది. అయితే తప్పు తెలిసి చేసినా తెలియక చేసినా తప్పు తప్పే అవుతుంది. అయితే చేసిన తప్పును తెలుసుకొని క్షమాపణ అడిగేవాడు ధైర్యవంతుడు అవుతాడు. ఎదుటి వారి తప్పును క్షమించగలిగేవాడు బలవంతుడు అవుతాడు. కాబట్టి తెలియక తప్పు చేస్తే క్షమాపణ కోరాలి. ఎదుటివారు క్షమాపణ కోరితే క్షమించాలి. ఏమంటారు ఫ్రెండ్స్?